ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఓ మంచి కథ చెబుతాను. అది విని నీకేం అర్థమైందో నాకు చెప్పాలి, సరేనా? అవంతి రాజ్యాన్నేలే ఆనందవర్మకి ఒక్కడే కొడుకు. అతని విద్యాభ్యాసం పూర్తయింది. వివాహం చేసి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఆనందవర్మ. ఆ మాట రాణితో అంటే ఆమె అవును, పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలి, ఎందుకంటే మనకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకాయే అంది. అదే విషయం రాజు మంత్రితో చెబితే ఆయన రాణి అన్నట్లే అన్నాడు. బంధుగణము, రాజ్యోద్యోగులు అవును, ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగేసి చేయాలి మరి అన్నారు. రాజుగారు అందరి మాట మన్నించి కుంతల రాకుమారితో యువరాజు వివాహం కని విని ఎరుగని విధంగా చేయాలి అనుకున్నాడు. ఆ వేడుకలు చూసిన రాజ్యంలో ప్రజలంతా ఇలాంటి పెళ్లి ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు కూడా జరగబోదు అంటూ పొగడటం ప్రారంభించారు. రాజుగారి ఆనందం అంతా ఇంతా కాదు.